అయోధ్య రామాలయ విరాళాల వివాదంపై ఆర్ఎస్ఎస్ స్పందించింది. రామభక్తుల మనోభావాలను దెబ్బతీశారని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి హోసబాలి డిమాండ్ చేశారు. ఆలయ నిర్వహణలోనూ లోపాలను సరిదిద్దాలని చెప్పారు. राम जन्मभूमि पर निर्मित भव्य मंदिर पीढ़ियों के संघर्ष और करोड़ों राम भक्तों के समर्पण, त्याग एवं बलिदान के कारण संपूर्ण हिंदू समाज के लिए श्रद्धा, आस्था और भक्ति का केंद्र बना है। अयोध्या में श्री रामलला मंदिर में रखे हुए दान पात्रों में जमा राशि की चोरी की दुर्भाग्यपूर्ण घटना से समूचे समाज और राम भक्तों को भावना एवं श्रद्धा को आघात पहुंचा है तथा इस घटना से हम सभी आहत हैं। श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र न्यास के आग्रह पूर्वक निवेदन पर उत्तर प्रदेश सरकार ने विशेष जांच दल का गठन कर उसकी अनुशंसा पर कानूनी प्रक्रिया प्रारंभ की है। అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ వివాదం పైన ఆర్ఎస్ఎస్ స్పందించింది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగంపై ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబోలే స్పందించడం అన్నది ఇప్పుడు సమాజంలో మొత్తం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లో నెంబర్ 2 అయినటువంటి దత్తాత్రేయ హోసబోలే దీని మీద స్పందించడం అన్నది ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. అయోధ్యలో నిర్మించినటువంటి భవ్య రామ మందిరం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులు తమ శక్తి వంచన లేకుండా విరాళాలు సమర్పించారు. అయితే ఇటీవల ఈ విరాళాల నిర్వహణలో, అదేవిధంగా భూముల కొనుగోలు వ్యవహారాల్లో అక్రమాలు, దుర్వినియోగం జరిగాయన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కోట్లాది మంది నమ్మకాన్ని, వాళ్ళ యొక్క ఏదైతే రాముడి మీద ఉన్నటువంటి భక్తిని దెబ్బతీసేలాగా ఉన్నటువంటి పరిణామాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వివాదం పైన ఈ యొక్క హోసబోలే తీవ్రంగా స్పందించారు. రామ మందిరం కేవలం ఒక కట్టడం కాదు, అది కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవస్థానం. ఇక్కడి విరాళాల దుర్వినియోగం భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని కూడా ఆయన చెప్పారు. ఈ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే చట్టపరంగా కఠిన శిక్షలు. Right, thank you, Krishna. Thanks for the updates.